నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కల్ని నాటిన సబ్ కలెక్టర్ కళ్యాణి. దేవాదాయ శాఖ తీరుపై ఖండించిన మారెమ్మ ఆలయ కమిటీ. మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు, హెచ్చరించిన సిఐ సుబ్బరాయుడు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగపు కార్యదర్శిగా నియామకమైన గంగారపు జయరాం. వార్తలను వివరాలు. పుంగనూరును స్వర్ణపట్టణంగా మార్చేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పురపాలక సంఘ ప్రత్యేక అధికారి కళ్యాణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది మెప్మా వారితో సమావేశం నిర్వహించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం, ప్లాస్టిక్ ఉపయోగం వల్ల కలిగే అనర్థాలు, పరిసరాల పరిశుభ్రతపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిటిజన్ ఫీడ్బ్యాక్లో 89% సాధించి పుంగనూరు మొదటి స్థానంలో ఉందన్నారు. మిగిలింది కూడా పూర్తి చేయాలని కమిషనర్కు సూచించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్దిష్టంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డిఈ మహేష్, మేనేజర్ రెడ్డీశ్వరి, టిపిఎస్ జగదీష్ రెడ్డి, ఆర్ఐ నాగరాజ, సిఎంఎం హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే బందుకేంటంటే డ్రై వెట్ అంతా అంటారు. సో అట్లా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చెప్తే వాళ్ళే ప్రాసెస్ చేసుకోవాలా. అంటే వెట్ వేసి వచ్చింది అనుకోండి, వాళ్ళ కాంపౌండ్ లోనే ఏదైనా మనం ఇంట్లో చేస్తాము. బందుకేసి జనరేటర్స్ అంటే వాళ్ళకి ఎక్కువ చెత్త వస్తుంది కాబట్టి వాళ్ళ బిల్డింగ్ లో మన గైడ్ లైన్స్ లో. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ ఫిల్ అన్నమాట. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దని సిఐ సుబ్బరాయుడు సూచించారు. గురువారం సాయంత్రం పుంగనూరు పోలీస్ స్టేషన్లో సిఐ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు చేపడతామన్నారు. పిల్లలు పక్కదారి పట్టకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు అన్సర్ బాషా, రమణాలు ఉన్నారు. పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్యకాలంలో పుంగనూరు పట్టణంలో వివిధ మతాలకు సంబంధించి సోషల్ మీడియాలో వేరు వ్యక్తులు పోస్టు చేయడం ద్వారా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి వారి ద్వారా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దయచేసి పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, దయచేసి మీ పిల్లలకు చెప్పండి, పెద్దలందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, ఏదైనా కూడా సోషల్ మీడియా అనేది ఒక పరిమిత స్టేజ్లోనే ఉండాలి. అది మితిమీరికి పోతే ఎంతో ప్రమాదం. దాని ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కలిగే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరైనా కూడా అటువంటి అవకాశాన్ని చేతులకు తీసుకొని ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఏదైనా ప్రచార సాధనాల ద్వారా కానీ పబ్లిక్లోకి రిలీజ్ చేసి దాని ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి ఎవరైనా కానీ అటువంటి చర్యలకైనా పాటుపడితే వాళ్ళు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. దయచేసి గమనించండి. అందరూ కూడా చదువుకున్న మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గమనించండి. ఏదైనా మనము సోషల్ మీడియా ద్వారా ఒక కంటెంట్ లైక్ చేయడం ద్వారా లేదా అప్లోడ్ చేయడం ద్వారా లేదా ఫార్వర్డ్ చేయడం ద్వారా ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆలోచించి దాని ద్వారా దాన్ని స్టడీ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కానీ ఏదైనా చేయండి. అంతే తప్ప ఇతర మతాలకు, ఇతర కులాలకు, ఇతర వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగించేది, హాని కలిగించేది ఏ కంటెంట్ అయినా కూడా ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకునబడను. ఈ విషయాన్ని అందరూ కూడా పత్రికా మూలకంగా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మండల ప్రజలకు మరియు టౌన్ ప్రజలకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి అన్ని మతాల పెద్దలందరూ కూడా సమయం పాటించి మాకు సహకరించి మీ యొక్క పిల్లలకు అందరికీ కూడా ఈ విషయాలని చెప్పి వారికి ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా దయచేసి వాళ్ళకి తెలియజేసి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మనమందరం కూడా కోరుకుంటూ దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తేనుగా అన్నిటి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.
ఏదైనా ఒక గ్రూపు ఇంకో గ్రూపును రెచ్చగొట్టే విధంగా, వారి మనోభావాలు కించపరిచే విధంగా దాన్ని ప్రసారం చేస్తే వాళ్ళు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి స్పృహ కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఏం వాడుతున్నాం అని చెప్పి తెలుసుకొని చేయాలని చెప్పి కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన గంగారపు జయరాం నియామకమయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయని ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైసీపీని బలోపేతం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామన్నారు. పార్టీలో జయరాంకు రాష్ట్ర స్థాయిలో పదవి వచ్చినందుకు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించి శుభాకాంక్షల్ని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూరు. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణం శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బందోబస్తు చేపట్టారు. శుక్రవారం అమ్మవారి ఆలయంలో అమావాస్య నాడు విక్రయించే దిష్టి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, దిష్టి టెంకాయలకు సంబంధించి బహిరంగ వేలంపాట నిర్వహించేందుకు దేవాదాయ శాఖ వారు ప్రకటన ఇచ్చారు. దీంతో ఆలయ కమిటీ వారితో పాటు ఆర్పీఎఫ్ మరియు హిందూ సంఘాల వారు ఆందోళన చేపట్టారు. సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అధికారులు వేలంపాట నిర్వహించకుండా వాయిదా వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఆనాటి నుంచి భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, ఇప్పుడు దేవాదాయ శాఖ వారు ఆలయాన్ని విలీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం సబబు కాదని అన్నారు. ఈ విషయమై కోర్టులో కేసు జరుగుతూ ఉందని గుర్తు చేశారు. అయినా సరే వేలం వేసేందుకు ప్రయత్నించడం ఏంటని ప్రశ్నించారు. బలిజ కులస్తులు నిర్మించి అభివృద్ధి చేసుకున్న ఆలయాన్ని ఎలా దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంటారని నిలదీశారు. ఎన్నో ఆలయాలు ధూపదీప నైవేద్యాలు లేక ఉన్నాయని, అలాంటి దేవాలయాలను ఎండోమెంట్ శాఖ వారు తీసుకోకుండా అభివృద్ధి చెందిన మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో చేర్చాలని అనుకోవడం సరైంది కాదన్నారు. దేవాదాయ శాఖ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో ఇలాంటి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే దేవాదాయ శాఖ అక్రమాలపై త్వరలో
పాల్గొని పోరాటం చేస్తామని తెలిపారు. మన మారమ్మ తల్లి, బోయకొండ గంగమ్మ, ఇక్కడ ఇవన్నీ వెలిసి ఉన్న పుంగనూరు పట్టణం ఇది. ఈ పుంగనూరు పట్టణంలో ఇక్కడ 500 సంవత్సరాల నుంచి మా తాతలు వాళ్ళ తాతల కాడించి ఇక్కడ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసేవాళ్ళు. ఒక దద్దెలం ఉన్నప్పుడు ఇక్కడ లైట్ వేయడానికి ఒక్క గవర్నమెంట్ కానీ రాలా. మనకేమిరా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము భక్తులు అందరూ దీవెనలతో ఒక్కొక్క రోజుకి డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఆ భగవంతుని దయ వల్ల ఇప్పుడు ఎండోమెంట్ అనేది వచ్చింది. ఎందుకురా అంటే కాళ్ళు కుట్టేప్పుడు దీపం పెట్టేటప్పుడు ఎవడు రాలేదు. మాకు దీనికి ఒక 500 సంవత్సరాల నుంచి ఇప్పుడు రెడీ అయిపోలేదు గుడి. ఇది ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోలేదు. వీళ్ళు పుస్తకాన్ని వచ్చిందే, దీంట్లో ఎవరున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. ఒక సమావేశం మీటింగ్ పెట్టి, అయ్యా మేము ఈ మాదిరి వస్తున్నాము, మీకు నోటీస్ ఇస్తా ఉన్నాము, ఈ నోటీసు జారీ చేస్తున్నాము, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏమిరా అంటే నువ్వు వచ్చి అడిగేకి చేసేకి ఉంది. ఆయమ్మ అనుగ్రహంతో భక్తులు వచ్చి పైకి వస్తున్నారు. ఇప్పుడు మేమేమిరా అంటే డెవలప్మెంట్ చేసి మా గుళ్ళలో వచ్చిన అమౌంట్ అన్నీ అందరికీ పంచేది. ఒక మసీదుకి కానీ ఒక చర్చికి కానీ వచ్చే ఆదాయము మాకెవడు పంచలా. హిందువు గుడికి వచ్చే ఆదాయం మటుకు ఎండోమెంట్కి ఇది ఎత్తుకొని పోయి పెట్టి దాబెట్టుకోవాలా, అందరికీ పంచాలా. ఇది ఎక్కడ న్యాయము? హిందువులకు ఒక న్యాయము, ముస్లిమ్స్కి ఒక న్యాయము, క్రిస్టియన్స్కి ఒక న్యాయమా? మా సొత్తు ఎత్తుకొని పోయి 10 మందికి పెంచి ఈరోజు ఏమిరా అంటే ఇది ఇంప్రూవ్మెంట్ అయింది అనేది కన్నుబడింది. ఎండోమెంట్కి ఇస్తే మేము ఇచ్చే అభిప్రాయం లేదు. మేము కొన్ని తరాల నుంచి ఉన్నాం, 500 సంవత్సరాల నుంచి. అంటే నాకు 70 ఏళ్ళు, 500 సంవత్సరాల కథ ఎట్లా చెప్తారంటే మా తాతలు చెప్పినారు. కాబట్టి ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, పగడాల, నానవాళ్ళ, తుంగవాళ్ళు, గండికోట వాళ్ళు, మెట్లోళ్ళు, కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఒక్క రాయి వేసి పెట్టుకొని ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది. సో మాయమ్మ ఈ గుడి మాదమ్మ ఖబర్దార్. గుడి దద్దెలం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఎండోన్మెంట్ వ్యక్తి రాలేదు. కానీ ఈరోజు గుడి ఇంతగా అభివృద్ధి చెంది ఈ గుడి నుంచి ఒక ఆదాయాన్ని సృష్టించిన తర్వాత ఈ ఎండోన్మెంట్ శాఖ వాళ్ళు న్యాయ పోరాటంలో భాగంగా హైకోర్టు వాళ్ళు వచ్చేసి స్టేటస్ కో ఇచ్చారు. గుడిని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఈ ఎండోన్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను, ఈ గుడి యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు దయచేసి రావద్దండి. తరతరాలుగా వచ్చేసి వాళ్ళు అమ్మవారిని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు జీవనాధారం కలిగిస్తున్నాయి. మీరు ఈ గుడి ద్వారా వచ్చేటువంటి ఆదాయం పైన మీ కన్నుబడి, ఈ గుడి యొక్క మాన్యాలపైన మీ కన్నుబడి మీరు ఏ కుట్రలు చేయాలనుకుంటున్నారో ఆ కుట్రలన్నింటినీ ఖచ్చితంగా బద్దలు కొడతాం. తస్మత్ జాగ్రత్త. ఇక్కడ ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో మారెమ్మ గుడి దగ్గరికి వచ్చేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్, స్థానిక హిందూ సంఘాలు, దాని తర్వాత అమ్మవారి యొక్క భక్తులు అందరూ కలుసుకొని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తక్షణం మేము కూడా వచ్చేసి న్యాయపరంగా పోరాటం చేస్తాం, ఈ గుడిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరికీ వెల్లడిస్తున్నాను. ఎండోన్మెంట్ శాఖకు చెప్పేది ఏంటంటే అతి పురాతన రాయలవారి కాలం నాటి శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించినాడు. ఆ గుళ్ళు గోపురాలు బాగు చేయండి, ఆ డబ్బును ఆ విధంగా ఉపయోగించండి. అంతేగాని మీకు ఆదాయం అని చెప్పేసి కార్లు పోయేదానికి, కొండెక్కేదానికి, టెంకాయ కొట్టేదానికి, పొట్టెలతలు నరికేదానికి, కోడితలు నరికేదానికి, గుళ్ళో ఎంటర్ అయ్యేదానికి, అర్చనకు, దాని తర్వాత నిమ్మకాయలకు, గుమ్మడికాయలకు ఇట్లా హిందువులు దోచుకొని మీ ఎండోన్మెంట్ శాఖ చేస్తున్నది ఏందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఆలయాలు అనేది ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఆ ఆలయాన్ని సంరక్షించగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ ఆలయాలు దినదిన అభివృద్ధి చెందుతాయి. ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఆ ఆలయాల్లో పెరుగుతుంది. అది కాకుండా ఆలయాలు అనేది ఒక వ్యాపార స్థావరాలుగా ఇట్లా వస్తే 10 రూపాయలు, చుట్టుకొని వస్తే 5 రూపాయలు, నేరుగా వస్తే 100 రూపాయలు, ఇట్లా టికెట్లు ధరలు నిర్ధారించి ఆలయాలు అనేది ఒక వ్యాపార స్థావరాలుగా ఏర్పాటయ్యాయి. ఈ రోజు సమస్త హైందవ జనులంతా కలిసి కట్టుగా ఏకదాటితో 500 సంవత్సరాల నుండి నిర్మింపబడినటువంటి ఒక రామాలయాన్ని మనం అయోధ్యలో నిర్మించుకున్నాం. అది అక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధికి, ధర్మ సంరక్షణకి ఉపయోగపడాలా, ఇలాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నాము. ఇక్కడ ఆలయం కూడా గ్రామంలో చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా
విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి కూర్చొని మేమే దీన్ని నిర్వహించుకుంటాము అని చెప్పేటువంటి సందేశాన్ని వాళ్ళకి అందించి ముందుకెళ్ళాలి. అన్నమయ్య జిల్లాలో 15 మండలాలకు తహసీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్ వారికి మండలాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో రామాపురం మండలానికి ఎస్ వెంకటేశులు, కలెక్టరేట్కు భువనేశ్వరిదేవి, జ్ఞానేంద్ర ప్రసాద్, బి కొత్తకోటకు అగ్రహారం బావాజాన్, ఎల్లార్పల్లెకు క్రాంతి కుమార్, చిన్న మండ్యానికి నంద్యాల రామాంజనేయులు, గుర్రంకొండకు లక్ష్మీ ప్రసన్న, నిమ్మనపల్లెకు తపస్విని, రామసముద్రం మహమ్మద్ అజరుద్దీన్, వాల్మీకిపురం పాములేటి రాయచోటి యామిని, పెద్దమంట్యానికి తేజస్వి, మదనపల్లెకు మాధవి, కలెక్టరేట్లోని భూసేకరణ విభాగానికి పీరుణ్ణి, మునకల చెరువుకు రెడ్డెన్నను నియమించారు. ఇప్పటికే ఆయా మండలాల్లో అడాక్ లేదా ఎఫ్ఏసీగా కొనసాగుతున్న తహసీల్దార్లు కొత్తగా నియామకాలు చేపట్టిన వారికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఆయా స్థానాల్లో వెంటనే బాధ్యతలు చేపట్టాలని, లేకుంటే పోస్టింగ్ రద్దయ్యే అవకాశం ఉందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్లు చార్జ్ లిస్టుతో సహా తమకు నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలోని ఎంసీవీ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం 9 గంటలకు చెస్ క్రీడాకారులకు ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మణికంఠ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పొంగనూరు పరిసర ప్రాంతంలోని చెస్ క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనవచ్చని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా పొంగనూరు పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే లాస్ ఆఫ్ చెస్ ఆధారంగా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను చెస్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం జరిగింది. సో ఇందులో భాగంగా పొంగనూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని చెస్ క్రీడాకారులందరికీ మొట్టమొదటిసారిగా ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించి ఇందులో టాప్ వచ్చిన ప్లేయర్స్కు ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీని, అలాగే ప్రతి ప్లేయర్కు ర్యాంకింగ్ సర్టిఫికెట్ని అందివ్వడం జరుగుతుంది. ఈ పోటీలు వచ్చే 7వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక ఎంసీవీ డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన పోటీదారులు 100 రూపాయల ప్రవేశ రుసుమును చెల్లించి ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈ 100 రూపాయలు అనేది ప్రతి 30 రూపాయలు ఫస్ట్ ప్రైజ్కి, 20 రూపాయలు సెకండ్ ప్రైజ్కి, 10 రూపాయలు థర్డ్ ప్రైజ్కి, మిగిలిన అమౌంట్ ప్రతి పార్టిసిపెంట్కి ఒక సర్టిఫికేట్ మరియు మెడల్ అందివ్వడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయో మీరు నన్ను 9581432310 ద్వారా సంప్రదించగలరు. థ్యాంక్ యూ. ఇద్దరు కూతుళ్లను చంపి ఓ తల్లి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. స్థానికుల వివరాల మేరకు సోమల మండలం వినాయకపురానికి చెందిన బుజ్జమ్మ ఉపాధి కోసం కర్ణాటక వెళ్లారు. అక్కడ 20 రోజుల క్రితం ఆమె భర్త బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురై తన పిల్లలు 5 సంవత్సరాల హేమశ్రీ, 4 సంవత్సరాల సరస్వతిని చంపి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంగిలి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు నిర్వహించనున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణపై మదనపల్లి సబ్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆయుష్ శాఖ అధికారులు, డిఎంఎన్హెచ్ఓ, డిసిహెచ్ఎస్, డిఆర్డీఏ, డ్వామా, జిల్లా పర్యాటక, ఐసిడిఎస్, జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షణ అభియాన్, జిల్లా క్రీడా శాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సమగ్ర మార్గమని తెలిపారు. యోగా ద్వారా శరీరానికి బలం, సమతుల్యత పెరగడంతో పాటు మనస్సు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నిర్వహణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణలు,
పౌరుల నమోదు, యోగా ప్రదర్శనలు, యోగా పోటీలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం 5 ప్రధాన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ కార్యక్రమాన్ని పుంగనూరు పట్టణం బసవరాజ ఉన్నత పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారి రెడ్డెన్న శెట్టి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్గా ఈడిగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రెడ్డెమ్మ మరియు రిసోర్స్ పర్సన్ శోభ హాజరై మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేటప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, నాణ్యమైన వంట సరుకులు, ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం రుచికరంగా రోజువారీ మెనూ పాటించాలని తెలియజేశారు. వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరంగా వంట తయారు చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు, సిఆర్పీలు నారాయణస్వామి, మంజుల, పీటీఐలు అపర్ణ, లక్ష్మి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నేనే వచ్చి ఎంఆర్ ఆఫీసులోనా ఎంఈ ఆఫీసులోనా గొడవలు చేసినట్టు 6 నెలలు పడుకుంటే కూడా మా చేతి లాభం వద్దు. మేము ఇంటి చేస్తే సరిపోయి పుంగనూరు మండలం పూజగానపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న ఆటోను పుంగనూరు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివకుమార్ తీవ్రంగా గాయపడగా ద్విచక్ర వాహనదారుడు విజయ్ కుమార్తో పాటు మరో మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుంగనూరు మండలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం పాలెంపల్లి, అరడుగుంట, సింగిరిగుంట, మోదుగులపల్లి, బండ్లపల్లి, ఏతూరు, గుడిసెబండ, నేతుగుట్లపల్లి, భీమగనపల్లి, ఏటవకలి గ్రామాల్లో మహిళా సమాఖ్య సంఘాల వారు సమావేశాలు నిర్వహించారు. సంఘాల బలోపేతం చేసేందుకు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. మొదటి విడతగా 10 పంచాయతీల్లోని 15 గ్రామ సమాఖ్యల్లో ర్యాలీలు చేపట్టారు. సూపర్ నారీ యాప్ను ప్రతి సభ్యురాలకి వారి మొబైల్స్లో డౌన్లోడ్ చేయించి వారి లెక్కలు ఎలా చూసుకోవాలని అవగాహన కల్పించినట్లు సిసి తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు
అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ చెల్ల కళ్యాణి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం పుంగనూరు పట్టణం స్థానిక మండల కార్యాలయం వద్ద కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాము, ఎంపీడీఓ అప్పాజీలతో కలిసి మొక్కల్ని నాటారు. మొక్కలను నాటడంతో పాటు సంరక్షించాలన్నారు. పర్యావరణాన్ని సంరక్షించుకోవడంలో మనందరి కనీస బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పచ్చదనం పెంపు, ఇంధన వనరుల పొదుపు నేటి తరం అత్యవసరంగా భావించాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కని నాటి ఈ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానపాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసలలోని శ్రీ చాముండేశ్వరి దేవి, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతి పరమేశ్వరియే ఓం జయ జగదీశ్వరియే శశివదనే శ్రీ శివైజని మాత సర్వజ్ఞానమనే ఆశ్రిత కల్పలతీత ఆపద్బాంధవే ఓం జయ జగదీశ్వరియే అంతయును నీవే మహాంతయును నీవే రాజరాజేశ్వరి జగత్స్వరూపిణి రాజరాజేశ్వరి జగత్స్వరూపిణి ఓంకారేశ్వరియే ఓం జయ జగదీశ్వరియే ఓంకార రూపిణి జై జగన్మాత అంబ మహాదేవి సింహాసనేశ్వరియే ఓం జయ జగదీశ్వరియే శ్రీ లలితాంబికే శివశక్తి రూపిణి గౌరీ ఉమాశంకరి మాత గౌరీ ఉమాశంకరి నీ పదదాసులమమ్మ నీ పదదాసులమమ్మ నిరతము
पूर्वयो देवीभ्यो जातः ममोर्जाय ब्रह्मणे नक्षत्राणि रूपम् అది కాదు అది నేను డబ్బాకి ఎత్తుకున్నా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. మొక్కల్ని నాటిన సబ్ కలెక్టర్ కళ్యాణి. దేవాదాయ శాఖ తీరుపై ఖండించిన మారెమ్మ ఆలయ కమిటీ. మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు హెచ్చరించిన సిఐ సుబ్బరాయుడు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగపు కార్యదర్శిగా నియామకమైన గంగారపు జయరాం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.